శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనేటువంటి గ్రంథాన్ని మనం వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం క్రొత్త యుగానికి క్రొత్త మతం అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం। శ్రీ సాయినాథ ప్రబోధామృతం గ్రంథం। ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః। క్రొత్త యుగానికి క్రొత్త మతం। ప్రపంచంలో ఎన్నో మతాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు మానవ మనుగడకని వెలిశాయి। ప్రపంచంలో మనకి ఎన్నో మతాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు మానవుని మనుగడ కోసం అని చెప్పి అవన్నీ రావడం జరిగింది అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు। ఈ అధ్యాయంలో మనం ఈ గ్రంథం చూస్తే ఈ అధ్యాయం ఈ పేజీలో ప్రత్యేకత ఏంటంటే ఈ పక్కన బాబా ఫోటో ఒకటి వేశారండి, అంటే చేత్తో వేసిందనమాట। ఈ ఫోటోలో హిందూ ముస్లిమ్స్ చిహ్నాలు రెండు కలిపి ఉన్నాయి బాబా వెనకాల। అది క్రొత్త యుగానికి క్రొత్త మతం అంటూ పెట్టి రాశారు మాస్టర్ గారు। అది ఊరికి ఒకసారి చూడగానే కనిపించింది, చెప్దామనిపించింది। కానీ కాలాంతరంలో అవి శిథిలమయ్యాయి। ప్రపంచంలో ఎన్నో మతాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఇవన్నీ మానవుల యొక్క మనుగడ కోసం అని చెప్పి అవన్నీ వెలిసాయి, అందుకోసం వచ్చాయి అన్నమాట మన కోసం। కానీ కాలాంతరంలో అవన్నీ శిథిలమైపోయాయి। పరిశుద్ధ సాంప్రదాయ బాహ్యమైన అంశాలు ఎన్నో ఆచారాలు గాను సాంప్రదాయాలకు విభిన్న వ్యాఖ్యానాల రూపంలోనూ అందుచొచ్చుకొని సత్యమైన పదం మరుగున పడినది। ఇవన్నీ ఆచారాలు సాంప్రదాయాలు విభిన్న వ్యాఖ్యానాల రూపంలోనూ వాటిల్లో వచ్చి సత్యమైన ఏదైతే ఉన్నదో అది మరుగున పడిపోయింది అనమాట। అసలు ఎందుకు వచ్చాయో దాని పర్పస్ పోయి రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల అభిప్రాయాలు ఇవన్నీ చోటు చేసుకుని అసలు సత్యం ఏదో ఆ పదం మొత్తం మరుగుపడిపోయింది అనమాట। మనం చెప్పుకున్నాం చూసారా, ఒక బాబా సాంప్రదాయం మనం తీసుకుంటే కనుక బాబా ఏం చేశారు, ఉపవాసాలు వద్దన్నారు, ఉపదేశాలు వద్దన్నారు। ఇవన్నీ ఎందుకు వద్దన్నారు? ఆయన అసలైందేదో పోయింది, అసలు ఏ పర్పస్ అదంతా పోయింది కాబట్టి ఆయన వద్దనడం జరిగిందనమాట। అలాగా ప్రతి దానిలోనూ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ వీటికన్నిటికీ భిన్నంగా చేయడం అనేది మొదలైంది। అంటే అసలు సత్యం ఏదో మరుగున పడిపోయింది, అసలైంది ఏదైతే ఉన్నదో అది మరుగున పడింది అనమాట। ప్రతి మతంలోనూ మతాంతరాలు వాటి మధ్య విభేదాలు చీలికలు ఏర్పడ్డాయి। ప్రతి మతంలోనండి మతాంతరాలు ఏర్పడ్డాయి, వాటి మధ్య విభేదాలు వచ్చాయి, చీలికలు ఏర్పడ్డాయి। ప్రతి మతంలోనూ ఏర్పడడం మొదలైంది మనకి చూసుకుంటే, ప్రతి మతంలోనూ చీలికలు మొదలైపోయాయి। చూసుకోండి, ఏ మతమైనా తీసుకోండి, చీలికలు వచ్చేసాయి అన్నిట్లోనూ। ముస్లిమ్స్లో కూడా ఉన్నాయి తెలుసండి, ఇస్లాం మతంలో కూడా చీలికలు ఉన్నాయి, మనకి క్రైస్తవంలో కూడా ఉన్నాయి। ఇలా ప్రతి మతంలో తీసుకుంటే చీలికలు వచ్చేసాయి, కాలక్రమేణా వాటిల్లో కూడా చీలికలు వచ్చేసాయి, విభేదాలు వచ్చేసాయి। ఒకే మతంలో మళ్ళీ విభేదాలు వచ్చేసాయి, ఒకే మతంలో। విచిత్రం చూడండి, మతం సరే అక్కడే కాకుండా ఒకే మతంలో కూడా వాటి మధ్య కూడా విభేదాలు కూడా వచ్చేసాయి। కాలగతిలో అది అనివార్యం, అది కాలగతిలో కూడా అనివార్యం। మతానికి ఎట్లా వచ్చిందో అలా ప్రతి మతంలో కూడా అట్లాగే చీలికలు రావడం ఇట్లాంటివి కూడా జరిగాయి అన్నమాట। మతేతరమైన సిద్ధాంతాలకు ఈ విభేదం తప్పడం లేదు। కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి రష్యా ఒక వ్యాఖ్యానాన్ని ఇస్తే జెకోస్లోవేకియా మరొక వ్యాఖ్యానాన్ని
మావో కాలపు చైనా, క్యూబా, అర్జెంటీనా, హంగేరీలు వేరువేరు పంథాలుగా ఈ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క సిద్ధాంతానికి పొంతన లేదు, ఒక్కో చోట ఒక్కో రకంగా వస్తుందన్నమాట. ఈ సిద్ధాంతం మతం గురించి సిద్ధాంతాలు ఎట్లా ఉంటున్నాయంటే ఒక్కో చోట ఒక్కొక్క రకమైన సిద్ధాంతం అనేది వస్తుంది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి రష్యా ఏమో ఒక వ్యాఖ్యానాన్ని ఇచ్చింది, జెకోస్లోవేకియా ఏమో మరొక వ్యాఖ్యానాన్ని ఇచ్చింది. రెండిటికి పొంతన లేదు, మళ్ళీ రెండు ఒకటవలేదు. మావో కాలపు చైనా ఒక రకం, క్యూబా ఒక రకం, అర్జెంటీనా ఒక రకం, హంగేరీలు ఒక రకం. అలా వేరువేరు పంథాలు ఈ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాయట. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సిద్ధాంతం వచ్చింది ఈ మతాల గురించి. మతాల విషయంలో కాలగతి ఎక్కువైంది కనుక ఈ మార్పులు, వైవిధ్యము, మాలిన్యము మరీ ఎక్కువైపోయాయి. మతాల విషయంలో ఏమైంది, కాలం గడుస్తున్న కొద్దీ, కాలగతి ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ మార్పులు వచ్చేసి వైవిధ్యం వచ్చేసింది, అలాగే మాలిన్యము వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. మాలిన్యం కూడా వచ్చేసింది మతాల విషయంలో, మాలిన్యం కూడా రావడం జరిగిందనమాట. వైవిధ్యం వచ్చింది, మాలిన్యం కూడా వచ్చేసింది మతం విషయంలో. దీనినే భగవద్గీత ధర్మగ్లాని అని చెప్పిందనమాట. అట్టి సంశయాల్లో దైవమే అవతరించి తిరిగి పరిశుద్ధ మూలధర్మాన్ని ఉద్ధరిస్తాడని కూడా చెబుతుంది. ఇదే భగవద్గీతలో చెప్పబడిందిట. కాలక్రమేణా ఏమవుతుంది, మతం ఈ మార్పులు వచ్చేసి ఏమవుతుంది, వైవిధ్యం వస్తుంది, మాలిన్యం కూడా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, దాన్నే ధర్మగ్లాని అంటారు. ధర్మగ్లాని జరిగినప్పుడు ఏమవుతుంది, అదే సమయంలో దైవం మళ్ళీ తిరిగి అవతరించి పరిశుద్ధమైన మూలధర్మాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాడు అని చెప్పబడుతుంది, భగవద్గీతలో చెప్పబడింది. ఈ విషయాన్ని చరిత్రలో అనేక మంది బుద్ధులు అవతరించడంగా బౌద్ధము, తీర్థకరులు అవతరించడంగా జైనము చెప్పాయి. జైన మతంలోనూ అలాగే చెప్పారు, బౌద్ధంలోనూ అలాగే చెప్పారు. ఎప్పుడైతే మతంలో ధర్మగ్లాని అనేది ఏర్పడుతుందో అప్పుడు మళ్ళీ బుద్ధుడు అవతరిస్తాడని చెప్పారు. జైన మతంలో కూడా తీర్థకరుడు మళ్ళీ అవతరిస్తాడు అని చెప్పారు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు మళ్ళీ తీర్థకరుడు వస్తాడని చెప్పారట. అలా చెప్పడం జరిగిందనమాట. జైనులకి తీర్థకరులు అవతరిస్తారని చెప్పారట. బౌద్ధంలోనేమో మళ్ళీ బుద్ధుడు అవతరిస్తాడు, ఎప్పుడైతే ధర్మగ్లాని వస్తుందో అప్పుడు అవతరిస్తారని చెప్పారట. బైబిల్లో యేసుక్రీస్తు తాను ప్రాచీన ధర్మాలను పరిపూర్తి కావించడానికి, అంటే ఆచరణలో వాటి పూర్ణత్వాన్ని ప్రకటించడానికి తాను అవతరించినట్లు చెప్పారు. అలాగే బైబిల్లో కూడా ఆయన ఏం చెప్పారట, యేసుక్రీస్తు తాను ప్రాచీన ధర్మాలను పరిపూర్తి గావించడానికి, అంటే ఆచరణలో వాటి పూర్ణత్వాన్ని ప్రకటించడానికి తాను అవతరించినట్టుగా చెప్పారు. యేసుక్రీస్తు కూడా అట్లాగే చెప్పారట. ఏవైతే ఇప్పుడు ఎట్లా అయితే అది మరుగున పడిపోయిందో, ఎలా అయితే తప్పులతోటి అదంతా ఎట్లా నాశనం అయిపోతుందో దాన్ని మళ్ళీ నేను ధర్మగ్లాని ఏర్పడింది కాబట్టి దాన్ని మళ్ళీ నేను సరిచేయడానికే, దాన్ని పూర్ణత్వాన్ని ప్రకటించడానికే నేను అవతరించాను అని చెప్పారట. దీనిని గురించే ఖురాన్ షరీఫ్లో అల్లా ఎందరో ప్రవక్తలను వివిధ కాలాల్లో వివిధ దేశస్థుల మధ్యకు పంపారని, వారందరూ ప్రకటించినది ఒకే సత్యమైన పదమని, కానీ కాలాంతరంలో ఆయా ధర్మాలు శిథిలం చెందాయని, తిరిగి ఆ సనాతన ధర్మమే మరలా ఖురాన్ ద్వారా మానవాళికి వెల్లడిస్తున్నామని అన్నట్లు వ్రాయబడింది. ఖురాన్లో కూడా అలానే ఉన్నదట. ఏం చెప్పారట, ఖురాన్ షరీఫ్లో అల్లా ఎందరో ప్రవక్తలను వివిధ దేశాల్లో వివిధ కాలాల్లో ఎందరినో పంపించాను నేను, ఒకే సత్యమైన పదమని, కానీ కాలాంతరంలో ఆ ధర్మాలన్నీ శిథిలం చెందాయని, తిరిగి ఆ సనాతన ధర్మమే మరలా ఖురాన్ ద్వారా మానవాళికి వెల్లడిస్తున్నామని చెప్పబడిందట. ఆ ప్రవక్తలందరూ వచ్చి ఏదైతే చెప్పారో అదే ఖురాన్ ద్వారా మళ్ళీ మానవాళికి అందిస్తున్నాను అని చెప్పడం జరిగిందట. ఈ విషయం మన ప్రాచీన ధర్మశాస్త్రాల్లో ధర్మాచరణ విషయంలో శంక కలిగితే సర్వజ్ఞులైన మహనీయుల నడవడే మార్గదర్శకమని స్పష్టంగా చెప్పబడ్డది.
ఈ విషయాన్నే మన ప్రాచీన ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పారట. ధర్మాచరణ విషయంలో శంక కనుక వస్తే మనకి సర్వజ్ఞులైన మహనీయులను నడవడే, మహనీయులు ఎట్లా నడుచుకున్నారో అదే మనకి మార్గదర్శకంట. ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పారట. మనకి ఏది ధర్మమో ఏది కాదు అనేటువంటి శంక వచ్చిందనుకో, ఏది ధర్మాచరణ ఏది కాదు అనే శంక మనకు వచ్చిందనుకోండి, ఎందుకంటే మనకు తెలియదు ఏది ధర్మమో ఏది కాదో మనకు తెలియదు. అందుకని శంక ఏర్పడింది అనుకోండి మనకి, అప్పుడు ఏం చేయాలంటే మహనీయుల నడవడే చూసుకోవాలి. మహనీయులు ఎట్లా నడుచుకున్నారు, వారు చెప్పింది ఏంటి, వాళ్ళు ఎట్లా నడుచుకున్నారు అని చూసుకోవాలి. చూసుకుని ఆ ప్రకారం మనం చేయడం ఒక్కటే మార్గం. అదే ధర్మం, అంతే. వారు ఎప్పుడు ధర్మం తప్పరు. మాస్టర్ గారు చెప్తారు దాంట్లో, సూర్యుడు ఇటు నుంచి అటైనా ఉదయిస్తాడేమో కానీ నేను మాత్రం ధర్మం తప్పనని చెప్తారు మాస్టర్ గారు. అదైనా జరుగుతుందేమో కానీ నేను మాత్రం అసలు ధర్మం తప్పడం అనేది జరగదు అని చెప్తారు మాస్టర్ గారు. పరిపూర్ణులైన మహనీయుల అవతరణ ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఇదే. వాళ్ళ అవతరణ, అసలు మహనీయుల అవతరణ దేనికంటే ఇందులో ముఖ్యమైనదే. ధర్మగ్లాని జరిగినప్పుడు వాళ్ళు ఆ ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి వాళ్ళు అవతరిస్తారన్నమాట మహనీయులు. మృతప్రాయమైన మూఢాచరణను పరిశుద్ధమనర్చి దానిని ఆచరించి సజీవమనర్చి తిరిగి ప్రజల ఆచరణలో దాన్ని స్థాపించడమే. మూఢాచరణను పరిశుద్ధమనర్చారు. మూఢంగా ఆచరిస్తూ ఉంటారు చూసారండి, కొన్నిటిని దాన్ని మళ్ళీ పరిశుద్ధం చేస్తారు. చేసి దాన్ని మళ్ళీ ఆచరించి వారు సజీవంగా చేసి తిరిగి మళ్ళీ ప్రజల ఆచరణలో దాన్ని స్థాపించడం చేస్తారనమాట మహనీయులు. మతాన్ని విమర్శించేవారు చేసే ఫిర్యాదుల్లో ముఖ్యమైనది, మతాన్ని విమర్శిస్తూ ఉంటారు కదండి చాలామంది, అలా విమర్శించే వాళ్ళలో చేసే ఫిర్యాదుల్లో ముఖ్యమైనది ఏంటంటే మత కలహాలకు అసహనానికి కారణమైనదని. మతం అనేది మత కలహాలకు అసహనానికి కారణమైందంట. కానీ అట్టి వైషమ్యాలకు మత గ్రంథాల్లో ప్రోత్సాహం కనిపించదు. ఏ మత గ్రంథాల్లోనూ అసలు మత కలహం అనేదే ఉండదండి, ఏ మత గ్రంథాల్లోనూ లేదు. సరిగ్గా మత గ్రంథాలు చదువుకుంటే, సరైన గ్రంథాలు చదువుకుంటే ఏ మత గ్రంథాల్లోనూ అసలు మత కలహం అన్నది లేనే లేదు. భగవద్గీత సరిగ్గా చదువుకోండి, అస్సలు మత కలహం అనేది ఉండదు. సరైన బైబిల్ చదవండి, సరైన బైబిల్, కరెక్ట్ అయిన బైబిల్ చదవాలి. ఏది పడితే అవి కాదండి, బైబిల్ చాలా ఉంటాయి, అవన్నీ కాదు. సరైనది చదివితే అందులో అసలు మత కలహానికే అసలు ఎక్కడా ఉండదు, అసలు ఉండదు. మత మార్పిడి కూడా ఉండదు, ఎక్కడా లేదు. మత మార్పిడి ఉండదు, మత కలహాలు ఉండవు. సరైన ఖురాన్ చదవండి, అందులో ఉండదు అసలు మత కలహాలే ఉండవు, అసలు ఎక్కడా ఉండదు, మత కలహాలు ఉండవు. ఇవన్నీ చొప్పించినాం అన్నమాట దాంట్లో. ఖురాన్ కానీ బైబిల్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే, భగవద్గీత కానీ ఇవన్నీ చొప్పించినాం అనమాట. ఏదో తెలియకుండా చొప్పించి ఏదో వ్యాఖ్యానాలు, అవన్నీ తప్పుడు వ్యాఖ్యానాలు, సరైనవి కావు. అవి చదివేసుకోవడం, అవి చెప్పేసుకోవడం, చెప్పిన వాళ్ళకి వినేసి ఇదే మత గ్రంథం అంతే, మా మతం ఇట్లాగే చెప్పింది, ఎక్కడ చెప్పలేదు. సరైన గ్రంథాలు చూసుకుంటే ఎక్కడా చెప్పలేదు. అందుకే ప్రమాణమైన గ్రంథాలు చదవాలి, ప్రామాణికమైనవే చదవాలి. అంతేగాని వాడెవడో రాశాడు, వీడెవడో రాశాడు, ఈ పుస్తకం మా సందు చివర అమ్ముతున్నారు, ఇట్లాగని చదివామో అయిపోయామే మనం. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే ప్రామాణికమైన గ్రంథాలే చదవాలి. బైబిల్ అంటే అసలైన బైబిల్ చదువుకోవాలి, ఖురాన్ అంటే అసలైన ఖురాన్ చదువుకోవాలి, భగవద్గీత అంటే అసలైన చక్కటి భగవద్గీత చదువుకోవాలి. అది మత కలహాలకు అసహనానికి కారణమైందని, కానీ అట్టి వైషమ్యాలకు మత గ్రంథాల్లో ప్రోత్సాహం కనిపించదు. వేరు మతస్థులు దైవాన్ని వేరు పేర్లతో వ్యవహరిస్తారు. కానీ వేరు మతస్థులు అదే దైవం ఒక్కడే ఆయన, కానీ పేర్లు వేరు అంతే. వేరు పేర్లతో వ్యవహరిస్తున్నారు అంతే.
ఒకడే దైవం. ఆ దైవాన్నే వేరువేరు పేర్లతో అంటున్నారు అంతే. మత గ్రంథాలను సరిగా అధ్యయనం చేయనందువలన నా దైవమే సత్యం అని పరస్పరం కలహించుకుంటారు. చూడండి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, సరిగ్గా అధ్యయనం చేయట్లేదు, మత గ్రంథాలను సరిగ్గా చదవడం లేదు. ఆ గ్రంథాలను సరిగ్గా చదవకపోవడం వలన, అర్థం చేసుకోకపోవడం వలన ఏమవుతుంది, నా దైవమే సత్యం అని పరస్పరం కలహించుకుంటున్నారు. ఒకే దైవానికి వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం మనం. ఆయనే అల్లా, ఆయనే జీసస్, ఆయనే కృష్ణ పరమాత్మ, ఆయనే రాముడు, ఆయనే బుద్ధుడు, ఆయనే తీర్థకరుడు, ఆయనే గురునానక్, అన్నీ ఆయనే. వేరు పేర్లు అంతే. పేర్లు వేరుగా పెట్టుకున్నాం, ఆ రూపాలు వేరుగా పెట్టుకున్నాం అంతే. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. బంగారం ఒక్కటే, ఆ ముద్ద ఒకటే బంగారం. దాంతో ఏం చేస్తున్నాం మనం, కొంతమంది గాజులు చేయించుకుంటున్నారు, గాజులు ఇష్టం కాబట్టి. కొంతమందికి అది అవసరం గాజులు, కొంతమందికి ఇష్టం గాజులు కావాలి, గాజులు చేయించుకుంటున్నారు. కొంతమంది గొలుసు ఇష్టం, గొలుసు కావాలి, గొలుసులు చేయించుకుంటున్నారు. కొంతమంది నెక్లెస్లు చేయించుకుంటున్నారు కదా. ఆవిడకి ఇష్టమైన వాడు చేయించుకుంటున్నాడు అంతే. కానీ బంగారం మాత్రం బంగారమే, అది బంగారమే. గాజులు బంగారమే, గొలుసులు బంగారమే, నెక్లెస్ బంగారం, అన్నీ బంగారమే. అలాగే గత పేర్లు వేరు అంతే. గోల్డ్ షాప్కి వెళ్తాం కదా అందరం వెళ్ళేది గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. తెచ్చుకునేది ఒకడు గాజులు తెచ్చుకుంటున్నాడు, అదే బంగారాన్ని ఆ రూపంలో తెచ్చుకుంటున్నాడు. ఒకడు గొలుసులా తెచ్చుకుంటున్నాడు, ఇంకో నెక్లెస్లా తెచ్చుకుంటాడు, ఇంకోటి ఉంగరాల్లో తెచ్చుకుంటున్నాడు. అంతే, బంగారమే అది కదా. అలాగే మట్టి ఉంది, కుండ వస్తుంది, ఇంకోటి పాత్ర వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. రకరకాల షేపుల్లో చేసుకుంటాం, ఇంకోటి కప్పులు చేసుకుంటాం. అదే మట్టి ఒకటే, మళ్ళీ దాంతోనే రకరకాల షేపుల్లో ఇంకోటి ఫ్లవర్ వాజ్ చేసుకుంటాం. అంతేనా, మన అవసరాలు బట్టి, మన టేస్ట్ బట్టి, మన ఇష్టం బట్టి చేసుకుంటున్నాం. అంతా మట్టే. అదే ఇక్కడ మరి ఎక్కువ తక్కువలే ఉంటాయి ఇందులో. మళ్ళీ ఇదేం గొడవ, అదే చెప్తున్నారు ఇక్కడ. మత గ్రంథాలను సరిగా అధ్యయనం చేయనందువలన నా దైవమే సత్యం అని పరస్పరం కలహించుకుంటారు. అంటే సరిగ్గా అధ్యయనం చేయనందువలన నా దైవమే సత్యం అని చెప్పి కలహించుకుంటారట. సరిగ్గా అధ్యయనం చేస్తే అందుకు తావు లేదు. సరిగ్గా కనుక గ్రంథాలను అధ్యయనం చేస్తే వాటికి తావు లేదు. అర్థమవుతుంది అప్పుడు క్లియర్గా అర్థమయ్యి అప్పుడు దానికి తావు లేదు. ఎందుకంటే సరిగ్గా అధ్యయనం చేయట్లేదు. ఆ చేయని వాళ్ళే ఈ కొట్లాట్లంట ఎందుకు వస్తున్నాయి, సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల వస్తున్నాయి. సరిగ్గా చదువుకోరు, అర్థమయ్యేలా చదువుకోరు. ఏ గురువుల దగ్గరికి వెళ్ళరు, ఏ మహనీయుల దగ్గరికి వెళ్ళరు. వెళ్ళకుండా వాళ్ళు చదువుకోవడమో, లేకపోతే ఏ పనికి రాని వాడి దగ్గర తల తాకట్టు పెట్టడమో అలాంటివి చేస్తే ఏమవుతుంది, వాడు చెప్పినవే వింటూ ఉంటారు అంతే. వాడు ఎట్లా చెప్తే అలాగా. వాడు వెళ్ళి వాడు వేరు మనం వేరు అంటాడు అంతే. ఆ వేరు అన్న భావనే వస్తుంది. బాబాలాగా ఎవరు చెప్తారండి, అన్ని మతాలు ఒకటే, అందరూ కలిసి ఉండాలి, ఎవడు చెప్తున్నాడు? ఎంతసేపు స్పర్ధ పెట్టేవాళ్ళే అందరూ. అలాంటి వాడు దైవం ఎందుకు అవుతాడు? మత గ్రంథాలు అట్లా చెప్పాయా? ఏ మత గ్రంథం అట్లా చెప్పలేదు. భగవద్గీత చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు, ఖురాన్ చెప్పలేదు. చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ క్లియర్గా రాశారు. ఏ మత గ్రంథం చెప్పలేదు. స్పర్ధ ఎప్పుడు చెప్పలేదు. మత కలహాలు ఎప్పుడు చెప్పలేదు. ఇతర మతాలను దూషించండి అని కూడా చెప్పలేదు. మరి ఎందుకు ఇదంతా గొడవ? ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల, లేనివి చొప్పించడం వల్ల. దాంట్లో అంటే సరిగా మత గ్రంథాలను అధ్యయనం చేసినందువలన సామరస్యము, అధ్యయనం సరిగా చేయనందువలన వైషమ్యము వస్తాయి.
సరిగ్గా అధ్యయనం చేస్తే ఏమవుతుందంటే మత గ్రంథాలని సామరస్యం వస్తుంది, అన్ని మతాల పట్ల చక్కటి గౌరవం వస్తుంది, అందరి పట్ల ప్రేమ వస్తుంది, సామరస్యం వస్తుంది, మత సామరస్యం వస్తుంది, అందరూ మనవాళ్ళు అనేటువంటి భావన కలుగుతుంది, సామరస్యం వస్తుంది. అధ్యయనం సరిగ్గా చేయనందువలన వైషమ్యం వస్తుంది. వైషమ్యం ఎప్పుడు వస్తుంది? గ్రంథాలను సరిగ్గా అధ్యయనం చేయకపోతే వైషమ్యాలు వస్తాయి, గొడవలు వస్తాయి. గొడవలు వస్తున్నాయంటే అర్థం ఏమిటి? గ్రంథాలు సరిగ్గా అధ్యయనం చేయలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, వివేకం లేదు, పని చేయట్లేదు, మైండ్ పని చేయట్లేదని అర్థం. క్లియర్గా చెప్పాలంటే మైండ్ పని చేయట్లేదు. వైషమ్యాలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? బుద్ధి పని చేయట్లేదు, బుద్ధి లేదు. తిట్టుకున్నా సరేనంటే బుద్ధి లేదు అని అర్థం వైషమ్యాలు వచ్చాయంటే. అది గుర్తించక మతమే కలహానికి కారణమని, మతం ఎందుకు? మతం ఎట్లా కారణం అవుతుంది? మతం ఎప్పుడు కారణం కాదు. మతం అడ్డు పెట్టుకుని చేస్తున్నారు ఈ మనుషులు. మతం ఎప్పుడు తప్పు కాదు. ఇది గుర్తించక మతమే కలహానికి కారణమని తలచడం వైజ్ఞానిక యుగంలో మనకు అసలే తగదు. మాస్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. ఇది గుర్తించక, దాన్ని గుర్తించట్లేదు. గుర్తించకుండా మతమే కలహానికి కారణం, ఈ మతమే కారణం కలహానికి. మతం కాదు కారణం, మనం కారణం, మనుషులు కారణం, మన బుద్ధి కారణం, బుద్ధి లేకపోవడం కారణం. తలచడం వైజ్ఞానిక యుగంలో మనకు అసలే తగదు. ఇలాంటి యుగంలో అసలు ఎంత విజ్ఞానం పెరిగిపోయిందండి. ఇలాంటి యుగంలో మత కలహాలు ఏంటి? అసలు ఎంత చదువుకుంటున్నారు, ఎంత విజ్ఞానం ఉంది. ఇలాంటి టైంలో అసలు మత కలహం ఏంటి? ఎప్పుడో ఉందంటే పోనీ అర్థం ఉంది. ఇప్పుడేంటి అసలు? స్త్రీలు కూడా చదువుకుంటున్న టైం ఇది, అందరు కలిసి చదువుకుంటున్న టైం ఇప్పుడు. పిల్లలందరూ స్కూళ్ళకి వెళ్ళి కలిసి చదువుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో మత కలహాలు ఏంటి అసలు? ఎంత దారుణం. బాబాకి మతం అంటగట్టడం ఏమిటి? ఇన్ని బాబా మందిరాలు వచ్చేస్తుంటే అసలు ఎన్ని ఉన్నాయి బాబా మందిరాలు? ప్రతి సందులోనూ బాబా మందిరాలు ఉంటున్నాయి. ఇలాంటి టైంలో బాబాకి మతం ఏమిటి అసలు? ఎవరండి బుద్ధి లేని వాళ్ళు? అసలు నవ్వు వస్తుంది ఒక్కోసారి నాకు. అసలు బాబాకి మతం ఏమిటి? ఇంత విడ్డూరంగా కూడా ఉంటుంది. ఇది పరిస్థితి. ఇందుకు తగిన ఆధారాలను కొన్నింటిని ఉటంకిస్తాను. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని శృతులు చెబుతున్నాయి. సత్యం ఒక్కటే, దానిని ఎరిగిన వారు దాన్ని అనేక విధాల నిర్వచిస్తారు. సత్యమైనది ఎప్పుడూ ఒక్కటే. ఆ ఒక్క సత్యాన్నే, దాన్ని ఎరిగిన వాళ్ళు దాన్నే అనేక విధాలుగా నిర్వచిస్తారు అని అర్థం. ప్రత్యక్షంగా ఆ సత్యాన్ని అనుభవం ద్వారా గుర్తించిన వారికి నిర్వచనం అవసరం లేదు. నిజానికిటండి, దాని అనుభవం ద్వారా కనుక ఆ సత్యాన్ని గుర్తిస్తే అసలు నిర్వచనమే అవసరం లేటండి. దాన్ని అనుభవంతో గుర్తించిన వాళ్ళకి నిర్వచనం కూడా అవసరం లేదు, ఆ సత్యాన్ని గుర్తించిన వాళ్ళకి అని చెప్తున్నారు. అట్టివారు అనుభవం లేని వారి కొరకు నిర్వచించడంలో పృచ్ఛకుల మనస్తత్వాన్ని బట్టి వేరువేరు విధాలా నిర్వచించవలసి వస్తుంది. అలాంటి వారు అనుభవం లేని వారి కొరకు, మనలాంటి వాళ్ళ కొరకు అనుభవం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? నిర్వచించడం కొరకు పృచ్ఛకుల మనస్తత్వాన్ని బట్టి, మనలాంటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వేరువేరు విధాల నిర్వచించవలసి వస్తుంది. మనలాంటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వేరువేరు విధాలుగా దాన్ని నిర్వచించవలసి వచ్చిందనమాట. అది ఇక్కడ చెప్తున్నది. ఆ వేరువేరుగా నిర్వచించడంలో అట్లా ఉండబట్టి మనం అంతా వేరుగా చేసుకుంటున్నాం దాన్ని. అంతే తప్ప ఉన్నదంతా ఒక్కటే. అసత్యమైనది ఏదైతే ఉన్నదో ఒక్కటే, కానీ నిర్వచనాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అంతే, మనస్తత్వాన్ని బట్టి మనుషులకి అది వేరువేరుగా చెప్పారు. అంతే, నిర్వచనాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే మనకు అనుభవం లేదు కాబట్టి మనలాంటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వేరువేరు విధాలుగా నిర్వచించవలసి వస్తుంది. అది ఈరోజుకి ఇది ఇక్కడికి ఆపుదామండి. రేపు ఇంకా మిగిలింది చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.